హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. నేను మీ భార్గవిని. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను హ్యాండ్ పిక్డ్ అనే షాప్ ముందు ఉన్నానండి. ఆ షాప్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపిద్దామని వీడియో తీశానండి. థ్యాంక్ యూ. శ్రవంతి, మీ కలెక్షన్ చాలా బాగుందండి. ఇదంతా మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చాలా వెరైటీగా ఉన్నాయి, అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మీ అదే మా ఒక ప్లేస్ పర్టికులర్ ప్లేస్ అని కాదు, మేము రకరకాల ఆర్టిసన్స్ అక్రాస్ ద కంట్రీ నుంచి వేరే ప్రోడక్ట్స్ తెప్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది మార్బుల్ పైన హ్యాండ్ పెయింటెడ్. ఇది యూపీలో ఆర్టిసన్స్ మార్బుల్ని కట్ చేసి దానిపైన పెయింట్ చేస్తారు. ఇవి సెరామిక్ ప్రోడక్ట్స్. ఇది కూడా హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్. అగర్బత్తి స్టాండ్ లాగా. ఇది ముంబైలో ఒక డిజైనర్ సెరామిక్ ఆర్టిసన్స్ కి ట్రైనింగ్ ఇచ్చి మోడర్న్ వే ఆఫ్ ప్రోడక్ట్స్ ఎలా చేయాలి, ట్రెడిషనల్ కాకుండా డిజైన్ ఇంటర్వెన్షన్ తో వాళ్ళు చేపిస్తున్నారు. ఇవి జైపూరి బ్లూ పాటరీ ఐటమ్స్ అండి. ఇందులో మళ్ళీ రకరకాలు ఉంటాయి. వాజెస్ ఉంటాయి, మగ్స్, దియాస్, ట్రేస్, అలా అన్ని రకాలు ఉంటాయి. లైక్ ఈ క్యూట్ ఫిష్ లాగా చిన్న హోల్డర్, ఇవన్నీ కూడా బ్లూ పాటరీలో చేసింది. అండ్ ఈ మెటల్ ఐటమ్స్ అన్ని మీరు చూసేవి ఇవన్నీ రాజస్థాన్ లో చేసే మెటల్ హ్యాండీక్రాఫ్ట్స్ అండి. ఇంకా ఇవి డోక్రా ఆర్ట్ అంటారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ట్రైబల్ బెల్ట్ దగ్గర చేస్తారు ఇలాంటి ప్రోడక్ట్స్. సో ఇవన్నీ లాస్ట్ వ్యాక్స్ ఆర్ట్ అని, అందులో బ్రాస్ తో చేసే డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ రస్టిక్ లుక్ తో ఉంటాయి. సో ఇలా ల్యాంటర్న్, ఇందులో మనం లైట్ పెట్టుకోవచ్చు, లోపల టీ లైట్ పెట్టచ్చు, క్యాండిల్ పెట్టచ్చు, పైనుంచి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ పర్పసెస్ కి స్టాచ్యూస్ లాగా. ఇక్కడ ఉన్న మ్యూజిషియన్స్ అలా ట్రైబల్ విమెన్ డూయింగ్ దే వర్క్, ఇలా నంది, అన్ని రకాలు ఉంటాయి. అలానే జనరలీ మార్కెట్లో కిడ్స్ కి ఎక్కువ ప్లాస్టిక్ టాయ్స్, చైనీస్ టాయ్స్ అవే ఉంటాయి కదా. మేము కిడ్స్ కి కూడా రకరకాల ఇండియన్ ప్రోడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది బ్రెయిన్ విటా గేమ్ చాలా మంది చిన్నప్పుడు ఆడి ఉంటారు. సో ఇది వుడ్ లో హ్యాండీక్రాఫ్ట్ చేసిన బ్రెయిన్ విటా గేమ్. ఇట్ ఓల్డ్, లైక్ ఇది కిరోసిన్ డబ్బా లాగా అలాంటివి కూడా ఉంటాయి కొన్ని. ఇది కాపర్ బెల్ మెటల్ క్రాఫ్ట్ అండి. ఇది గుజరాత్ లో చేస్తారు. ఈ బెల్స్ కి భలే రస్టిక్ సౌండ్ ఉంటుంది అండ్ దే లుక్ రస్టిక్ ఆల్సో. అందులో డిఫరెంట్ షేప్స్ అండ్ డిజైన్స్ వస్తాయి. ఇవి అలానే 2 ఆర్ట్స్ కలిపి, ఇప్పుడు ఆ కాపర్ బెల్ అండ్ క్లే తో చేసిన చిన్న చిన్న పిట్టలు. సో దాంతో ఒక డెకార్. ఇది కాపర్ పైన ఎనామెల్ ఆర్ట్ అండి. ఇవి ఒక స్పెషల్ ఆర్టిసన్ ఆయన కాపర్ తీసుకొని దాన్ని హ్యాండ్తో ఇలా మోల్డ్ చేసుకొని దాన్ని పైన ఇలా కలర్స్ పెట్టి ఎనామెల్తో చేస్తారు. ఇందులో కూడా మనకి రకరకాల ఆప్షన్స్, కీ హ్యాంగర్స్, టీ లైట్ హోల్డర్స్, టిష్యూ హోల్డర్స్, దియాస్, అలా అన్నీ ఉంటాయి. ఇవన్నీ క్లే అండ్ సెరామిక్ లో క్యూట్ హ్యాంగింగ్స్, ఇంకా చిన్నగా కడాయిలు, మగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది మన కాపర్ క్రాఫ్ట్, రాజస్థానీ మెటల్ క్రాఫ్ట్, ఇది సెరామిక్స్ తో గణేష. ఇవి కోల్కతాలో మార్జినలైజ్ పీపుల్, కొంచెం పేదవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒక లేడీ ఇలా లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్స్ తో అలా ఇలా చేపిస్తారు. సో మేము వాళ్ళందరికీ ప్రోత్సాహం కలిగించాలని ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని మేము మార్కెట్ ఇప్పిస్తున్నాం అన్నమాట. వైడర్ రీచ్ టు ఆడియన్స్ అని. చాలా రకాలు ఉంటాయి అన్నాం కదా. సో ఇవి కూడా అలా అనుకోండి. సో ఆ కాపర్ క్రాఫ్ట్ లో నాకు మ్యూజిక్ రాదండి, కానీ ఎవరు చేసినా కూడా ఒక మంచి పిల్లలకి మంచి ఇది జైలోఫోన్. అందులో మళ్ళీ సైజెస్ అలా కూడా ఉంటాయి. ఎంత పెద్ద బెల్స్, చిన్న బెల్స్ అలా ఉంటుంది. సో ఇది మా మెన్స్ వేర్ సెక్షన్ అండి. జనరలీ మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ మీరు చూస్తే అందరూ విమెన్ నే టార్గెట్ చేస్తారు, విమెనే షాపింగ్ చేస్తారు, సో బిజినెస్ అక్కడే ఉంటుంది అని. సో మేము బిజినెస్ ఓరియంటెడ్ గా స్టార్ట్ చేయలేదు, బట్ అందరికీ అవసరమైనవి, ఇంట్రెస్టింగ్ యూనిక్ థింగ్స్ అందరికీ దొరకాలని చెప్పి మేము మెన్స్ ప్రోడక్ట్స్ కూడా పెట్టాము. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ హ్యాండ్లూమ్ లో చేసిన ఎంబ్రాయిడర్డ్ మెన్స్ కుర్తా,
అలానే ఇది మనందరికి ఫెమిలియర్ ఇక్కత్లో చేసిన ధోతి ప్యాంట్స్, యూనిసెక్స్ కూడా ఇది ఎవరైనా వేసుకోవచ్చు. సో ఇలా అంటే బయట మార్కెట్లో మనకి మెన్స్ వేర్ సెక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది, సో అవి మేము కాస్త ఇంప్రూవ్ చేయడానికి చూస్తున్నాం. ఈ షార్ట్స్ హెంప్తో చేశారండి. సో మేము అపార్ట్ ఫ్రమ్ కాటన్, సిల్క్స్ కాకుండా డిఫరెంట్ న్యాచురల్ మెటీరియల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. సో ఇది హెంప్ అని, ఇది కాటన్ కన్నా కూడా ఈకో ఫ్రెండ్లీ, గ్రోయింగ్కి ఇంకా తక్కువ వాటర్ కావాలి, ఈజీగా గ్రో అవుతుంది. సో దానితో చేసిన షార్ట్స్, ఇందులో కుర్తాస్, షర్ట్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా బ్యాంబూతో చేసినవి ఉంటాయండి. సో ఇది బ్యాంబూతో చేసిన ప్యాంట్స్, మెన్కి కంఫర్టబుల్ లాంజ్ వేర్. ఇప్పుడు అందరూ ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమే కదా, సో హాయిగా కంఫర్టబుల్గా ఉండే ప్యాంట్స్. ఈ ఫ్యాబ్రిక్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ అండి, దానికి అంత సాఫ్ట్గా ఉంటుంది అండ్ లైట్గా. అండ్ బ్యాంబూ కాబట్టి ఇట్స్ న్యాచురలీ వెరీ అబ్జార్బెంట్, సో మీకు స్వెట్ అనేది అవన్నీ కూడా బాగా పీలుస్తుంది. సో ఇందులో కూడా అలా షర్ట్స్, ప్యాంట్స్, కుర్తాస్ అలా కూడా ఉన్నాయి. ఇది బనానా ఫైబర్తో చేసిన షర్ట్ అండి. ఎంత లైట్ అండ్ బ్రీదబుల్, ఈజీ టు వేర్ టైప్ ఆఫ్ ఇది. సో చేసిందంతా బనానా ఫైబర్తో. సో అలా బనానా ఫైబర్, ఇది సోయాబీన్ తో చేశారు, సోయాబీన్ ఫైబర్. కలరింగ్ కి టర్మరిక్, పసుపు వేసి కలర్ చేసినది. సో న్యాచురల్ డైస్, న్యాచురల్ మెటీరియల్స్ తో రకరకాల వీవ్స్ అలాంటివన్నీ మేము బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. సో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కూడా మనకి టిపిక్లీ అది విమెన్కే అయిపోయింది హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్. సో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కూడా ఫర్ మెన్. సో కొంచెం ఫ్యాషన్ ఇది పెంచుతున్నాము మెన్కి కూడా. రకరకాల హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అవన్నీ, షర్ట్స్, లాంగ్ కుర్తాస్, షార్ట్ కుర్తాస్, హ్యాండ్లూమ్ కాటన్స్, ఇవంతా ఏమి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా సింపుల్ హ్యాండ్లూమ్ కాటన్స్ అన్నమాట. అలానే ఈ చెప్పులు కూడా ఉంటాయి. ఇవి కార్డ్ తో చేసిన చెప్పులు. కార్క్ అనేది ఒక ట్రీ, అది ఆ ట్రీ బార్క్ ని తీసుకొని చేస్తారు. సో అది వెరీ సెల్ఫ్ సస్టైనబుల్ టైప్ అన్నమాట. ఎందుకంటే ఆ కార్క్ మనం కట్ చేసిన చెట్టుకి మళ్ళీ చెట్టు సైడ్కి పెరిగిపోతుంది అది. సో మనం పెద్ద నేచర్ నుంచి ఎక్కువ ఏమి డిప్లీట్ చేసేట్లేదు రిసోర్సెస్, మళ్ళీ గ్రో అవుతుంది. అండ్ అది న్యాచురలీ కార్క్ వెరీ కుషనీ అనమాట, కరెక్ట్ కైండ్ ఆఫ్ కుషన్, నాట్ టూ ఫోమ్ టైప్ ఆఫ్ సాఫ్ట్, నాట్ వెరీ హార్డ్. సో వేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. మాకు ఇలాంటి ఫుట్వేర్ మెన్కి ఉన్నాయి, విమెన్కి కూడా ఉన్నాయి ఇలాంటివి. ఇవి టైర్ చెప్పులండి, మొత్తం టైర్స్ అండ్ ట్యూబ్స్ పెట్టి చేసినవి. సో ఇండియా అందరికి తెలుసు, వెస్టర్న్ వరల్డ్ అంతా ఇండియాని డంపింగ్ యార్డ్గా వాడుకుంటారు. చాలా టైర్స్ అన్నీ వచ్చి మనకి పడుతూ ఉంటాయి, యూస్డ్ టైర్స్. అవి కాల్ చేసి ఎన్వైరన్మెంట్ని పొల్యూట్ చేయకుండా, సో టైర్స్ మనం డెకరేటివ్ పీస్ దాకా చూసాము, అలానే ఇవి చెప్పులు కూడా. సో ఇవి కూడా మెన్కి విమెన్కి కూడా ఇలాంటి చెప్పులు ఉన్నాయి. దాంట్లోనే అలా టైర్స్తోనే సోల్గా యూజ్ చేసి ఫ్యాబ్రిక్ వాడి చేసిన షూస్ ఇవి మెన్కి. ఇలాంటివి ఇవి కూడా విమెన్కి కూడా ఉన్నాయి. విమెన్స్ వేర్ సెక్షన్ అండి, రకరకాలు. ఇక్కడ కూడా హ్యాండ్లూమ్ కాటన్స్, ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ కుర్తాస్ నుంచి డ్రెస్సెస్, లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి, షార్ట్ డ్రెస్సెస్, హాఫ్ లెంత్ డ్రెస్సెస్, లెహెంగాస్, అన్ని రకాలు దొరుకుతాయి. సో ఇది కాటన్లోనే లెహెంగా, క్రాప్ టాప్, ఇక దీని దుపట్టా కూడా ఉంటుంది. ఇలా ఫుల్ 3 పీస్ సెట్స్ లాగా కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఒక లాంగ్ కుర్తా, దాంతోనే ఒక దుపట్టా, ఇలా ప్యాంట్స్, అలాంటి సెట్స్ కూడా అనమాట. ఇంకా మనమే మిక్స్ అండ్ మ్యాచ్ వెతుక్కోకుండా ఉండాలంటే కూడా యూజ్ చేసుకునేటట్టు. ఇలా కొంచెం ఫ్యాన్సీ లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి. ఇవి లినెన్లో షర్ట్స్ ఉన్నాయి, ప్లస్ షార్ట్ టాప్స్, మీకు జీన్స్ మీద, ప్యాంట్స్ మీద, స్కర్ట్స్కి అలా వేసుకోవాలన్నా రకరకాల షార్ట్ టాప్స్ అన్నీ ఉంటాయి. మా సారీ సెక్షన్ అండి, రకరకాల వీవ్స్. ఇది వెంకటగిరిలో ప్యూర్ సిల్క్ సారీ, మంగళగిరి సిల్క్, ఇది బెంగాల్ సిల్క్ పైన కాంతా వర్క్ చేసినది, గుజరాతీ బాందిని,
టస్సర్ సారీ, మహారాష్ట్ర హిమ్రూ సారీ, అజ్రక్ ఫ్రమ్ గుజరాత్, హ్యాండ్ బాతిక్ ఆన్ బిష్ణుపురి సిల్క్, చందేరి, ఇలా రకరకాల వీవ్స్. మన పెన్ కలంకారీ అండి, హ్యాండ్ పెయింటెడ్ పెన్ కలంకారీ. ఇది షిబోరి ఆన్ టస్సర్, లైక్ టై అండ్ డై ఆర్ట్ అండి ఇది కూడా. సో ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి అక్కడ ఫేమస్ సారీస్ ఇన్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్. మేము వేరేంతగా సింథటిక్ ఫ్యాబ్రిక్స్ ఏమి పెట్టుకోము. అండ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి మా దగ్గర. సో మీరు ఇక్కడ చూసారంటే ఇలా రకరకాల, మేము జస్ట్ ఒకవేళ మీకు రెడీమేడ్ బ్లౌజ్ కావాలంటే కొన్ని ఆప్షన్స్ పెట్టి ఉంచామన్నమాట. ఇంక ఇవన్నీ కూడా మా బ్లౌజెస్ కలెక్షన్. టైలర్స్ కూడా ఉంటారు ఇక్కడ ఇన్ హౌస్. సో మీరు బ్లౌజ్ వేసుకొని చూసి, ఇప్పుడు సపోజ్ ఈ బ్లౌజ్ మీకు కొంచెం లూజ్ అయింది, వాళ్ళు ఫిట్టింగ్ చేంజెస్ చేస్తారు, షోల్డర్ పెద్దగా అయింది కరెక్షన్ చేసిస్తారు. సో ఇవన్నీ ఎన్నో రకాల మీ సారీస్ తీసుకొచ్చినా మేము రెడీమేడ్ ఆప్షన్ చూపిస్తాం. మా దగ్గర సారీకి మ్యాచ్ చేయమన్నా కూడా మేము చూపిస్తామండి. సో ఇదంతా మా సారీస్ కలెక్షన్. షాప్లో అన్నీ కూడాను హ్యాండ్మేడ్ ఐటమ్స్ అండి, చాలా బాగుంటాయి. ఇండియా మొత్తం మీద ఆ అమ్మాయి కలెక్షన్ చేసుకొని వస్తుంది. తను బీటెక్ చేసి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుందండి. కానీ ఈ ఫ్యాషన్ ఆమెకి నచ్చి ఈమె షాప్ పెట్టుకొని తనకు నచ్చిన వెరైటీస్ అన్నీ కూడా తనకంటూ ఒక గుర్తింపు రావాలని, తన టేస్ట్ని అందరికీ పంచాలని, తను డిఫరెంట్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తూ తను ఈ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయండి ఈ అమ్మాయి దగ్గర. ఇలాగ పెట్టుకొని అన్నీ కూడాను షాప్ రన్ చేసుకుంటూ ఉంది. తన అడ్రస్ కూడా ఇక్కడ ఫోన్ నంబరు అన్నీ పెడతానండి, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. మా వారు శ్రవంతితో మాట్లాడుతూ ఉన్నారండి. నేను ఈ లోపల షాప్ అంతా ఒకసారి మీకు చూపించేస్తానండి, చూసేసేయండి. తరువాత శ్రవంతి తన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ప్రతి ఐటెం కూడా ఒక స్పెషల్గా ఉంటుందండి. దాని శ్రవంతి తన యొక్క నాలెడ్జ్ జాబ్కే పరిమితం అయిపోకుండా జాబ్ రిజైన్ చేసి తన యొక్క టాలెంట్ని, తన యొక్క ఇంట్రెస్ట్ని తనకు తానుగా ఒక గుర్తింపు తెచ్చుకొని ఇండివిజువల్గా ఎదగాలని ఆమె యొక్క ఇంట్రెస్ట్ని చూడండి ఎంత చక్కగా ఉందో. కేవలం జాబ్కే పరిమితం అయిపోకుండా ఇంట్రెస్ట్తో ఖర్చు పెట్టుకొని తను ఇలా అంతా రన్ చేస్తూ ఉంది. చాలా ప్రాఫిటబుల్గానే ఉంది తనకి. చూడండి పాటరీ ఐటమ్స్ కూడా ఎంత చక్కగా పెట్టారో, మన ట్రెడిషన్కి సంబంధించినవన్నీ కూడాను. ఇవి సోప్ స్టోన్ గ్లాసెస్ అండి, సోప్ స్టోన్ ఐటమ్స్, దియాసు, అది హ్యాండ్మేడ్ కెటిల్ అండి. శ్రవంతి షాప్ని చక్కగా డెకరేట్ చేసుకుందండి. రోడ్డు మీదకి వ్యూవర్స్ అందరికీ కూడాను అట్రాక్టివ్గా తను డెకరేషన్ చేసింది. బయట వెళ్ళేవాళ్ళు ఎవరైనా కూడాను తన షాప్ విజిట్ చేయకుండా వెళ్ళలేరండి. ఇలాంటి ట్రెడిషనల్ ఐటమ్స్ని చూడకుండా ఉండలేరండి ఎవరైనా కానీ. ఒక్కసారైనా కొనకపోయినా ఒకసారి విజిట్ చేద్దాము అని అయితే మైండ్లోకి వస్తుందండి ఈ అమ్మాయి షాప్ చూడంగానే. అలా మేమిద్దరం వెళ్తూ ఇలా వచ్చామండి, చూసాము. ఇది సెకండ్ టైం వచ్చి తన్ని ఇంటర్వ్యూ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు షాప్లో 1 అవర్ ఉన్నామండి, అప్పుడు వీలవ్వలేదు. తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు 3-4 అవర్స్ ఆమెతోనే స్పెండ్ చేసామండి. ఇవి సోప్ స్టోన్ వెజల్స్ అండి, పాతకాలంవి. ఈ స్టోన్ వెజల్ అండి మా అమ్మ దగ్గర ఉండిందండి ఒకటి. మా అమ్మ అప్పుడు వీటిల్ని రాచిప్పలు అనేవాళ్ళండి. ఆ రాచిప్పలు కూడా చాలా బాగుండేది, అమ్మ దగ్గర ఉండిందండి. అమ్మ దగ్గర పాట్స్ కూడా ఉన్నాయండి. ఒక పాట్లో అయితే రాళ్ళు ఉంటాయండి అడుగున, పప్పుని రుబ్బుకునేదానికి చాలా బాగుండింది. ఈ పాట్ ఐటమ్స్ ఉండేటివి, అన్నీ రాచిప్పలు ఉండేటివి, పాట్ ఐటమ్స్ ఉండేటివి మా మమ్మీ దగ్గర. అమ్మ దగ్గర ఉన్న మధుర క్షణాలన్నీ నాకు మంచిగా గుర్తొస్తూ ఉన్నాయండి. అమ్మ గుర్తుగా నేను ఈ రాచిప్పని నాకు మళ్ళీ కనిపించింది అని ఇది ఒకటి కొనుక్కున్నానండి. ఒకటి 1000 రూపీస్ అండి. అది అప్పటి కాలంలోనే అమ్మ దగ్గర ఉండిందండి. అది నాకు కూడా ఉండాలా అమ్మ గుర్తుగా అని చెప్పేసి నేను కొనుక్కున్నానండి.
స్రవంతి షాప్ వీడియో నేను 2 అవర్స్ తీసానండి, కానీ ఓన్లీ 15 మినిట్స్లో రాదండి. పెట్టాలన్నా కానీ నాకు కుదరట్లేదు. అందుకని నేను ఇది 2 పార్ట్స్గా పెడతాను. ఇది పార్ట్ 1గా రిలీజ్ చేస్తానండి, పార్ట్ 2 మళ్ళీ రిలీజ్ చేస్తానండి. ఓకే అండి. స్రవంతి షాప్లో ప్రతి ఐటము డిఫరెంట్గా ఉంటుందండి, కాబట్టి ప్రతి ఐటము నా వ్యూవర్స్కి చూపించాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. కాబట్టి ఆ వీడియోని 2 పార్ట్స్గా నేను రిలీజ్ చేస్తానండి. చూడండి ఎంత చక్కగా డెకరేట్ చేసుకుందో. ఆ పార్ట్స్ అన్నీ బయటకు కనిపించేలాగా చక్కగా డెకరేట్ చేశారండి. షాప్ని చాలా బాగా అనిపించింది. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి తన స్వశక్తి మీద ఇలాగా షాప్ పెట్టుకొని హ్యాపీగా లైఫ్ని 2 పిల్లలతో హస్బెండ్తో చాలా హ్యాపీగా ఉందండి. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా పెట్టుకుందాం. మరి ఖాళీగా ఉన్న లేడీస్ అందరూ కూడాను ఏదో ఒక పని చెయ్యండి. కష్టము అనుకుంటే ప్రతిదీ కష్టంగానే కనిపిస్తుందండి. ప్రతి పనిని ఇష్టంగా చేయండి. ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మీరే అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. స్రవంతి షాప్ని షూట్ చేసి మార్వెలస్ మామ్స్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నందుకు స్రవంతి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందండి. తన మాటల్లోనే వినండి. భార్గవి గారు థ్యాంక్ యూ అండి. అండ్ వ్యూవర్స్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మా వీడియో చూసినందుకు. హోప్ఫుల్లీ మీరు వచ్చి విజిట్ చేస్తారు, త్వరలో మిమ్మల్ని కలుస్తామని అనుకుంటున్నాము. భార్గవి గారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఆవిడ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఒకసారి బై ఛాన్స్ మా స్టోర్కి వచ్చారు. చూసి చాలా బాగుంది, నేను వస్తాను, మీ ఇంటర్వ్యూ చేస్తాను అన్నారు. నేను ఊరికే చెప్తున్నారు అనుకున్నాను, కానీ ఈరోజు సడన్గా వచ్చి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానండి అన్నారు. అసలు అంటే అలా మాట మీద నిలబడి నిజంగా అంత నచ్చింది కాబట్టి అది మిగతా వాళ్ళందరికీ మా షాప్ తెలియాలి, తన సబ్స్క్రైబర్స్ అందరూ తెలుసుకోవాలి, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ మంచి మంచి డిజైన్స్ ఉండాలని తన ఇంట్రెస్ట్తో వచ్చి చేస్తున్నారు. ఎంతో టైం స్పెండ్ చేసి మీకోసం అన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నారు. థ్యాంక్స్ అండి భార్గవి గారు. మీరు అందరూ ఆవిడని కూడా బాగా ఎంకరేజ్ చేయండి, మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. స్రవంతి షాప్లో మంచి ఐటమ్స్ ఉన్నాయండి. పార్ట్ 2లో పెడతానండి. స్రవంతిని బాగా ఎంకరేజ్ చేయండి. ఆల్వేస్ బీ హ్యాపీ అండి.